और हमारी ज़िंदगी में बहुत बड़ा बदलाव आया है। ठीक है, तो आज के लिए मैं आप सभी को वेलकम करता हूँ। पहली बार कितने लोग आए हैं, एक बार अपना हाथ उठाइए। ओके, तो ये सबके लिए एक बार जोरदार हम क्लैप कर सकते हैं। సో మీ అందరికీ హిందీ అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. సో నో నీడ్ ఆఫ్ తెలుగు, రైట్? కిట్నే ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఇవాళ? ఫస్ట్ టైం బిజినెస్ జాయిన్ కాలే, ఇంకా బిజినెస్ రిజిస్టర్ చేసుకోలే. ఓకే, చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి ఒకసారి గ్రేట్ అప్లాజ్. వెల్కమ్ టు ఆల్. రైట్, వీ ఆర్ వెరీ బిజీ. మేము చాలా బిజీ ఉండే, మా ప్రొఫెషన్లో టైం లేకుండే, చాలా టెన్షన్స్ ఉండే. అండ్ టైం లేకపోతే ఇంకొక మనకు గిఫ్ట్ వస్తుంది, టెన్షన్స్ ఉన్నదంటే ఇది లేదు. ఏం లేదు, అర్థమవుతుందా? రైట్. సో మా లైఫ్లో టెన్షన్ ఉండే, ఇది లేకుండే. ఓకే, సో టెన్షన్ ఉన్నది అంటే మనీ ఉండదు, మనీ ఉన్నదంటే టెన్షన్ ఉండదు. విన్నింగ్ టీంలో బయట ఏముంటుంది తెలియదు. ఓకే, సో లైఫ్ అట్లా మేము లీడ్ చేస్తుండే. 4 years బ్యాక్ మా అప్లైన్ ద్వారా మాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ మేము చూసాము. మా లైఫ్ టోటలీ మారిపోయింది. ఓకే, సో ఇవాళ మీరందరూ లక్కీ ఉన్నారు. आप सभी लकी है कि आप ऐसे एक अपॉर्चुनिटी को देखने वाले हैं. अगर इसको आप समझ गए, राइट, तो ये नया साल आपका बहुत ही सक्सेसफुल जा सकता है. तो उसके लिए आप सभी एक्साइटेड हैं? यस. देखिए, एक्साइटमेंट बोलने में और तालियों में दिखाना चाहिए. अब एक बार न्यू ईयर के लिए भी क्लैप कर सकते हैं आप. हैप्पी न्यू ईयर. ओके, सो लाइफ में कितने लोगों के पास क्या क्या है मैं पूछूंगा, आप हाथ उठाना, ऐसा उठाना. ठीक है? बैंक में 7 फिगर्स किसके पास है? ओके, 7 फिगर्स नहीं है. ठीक है, मेरे पास है, हमारे अपलाइन के पास भी है. तो 4 साल पहले नहीं था. ठीक है, 5 फिगर भी मुश्किल से अटकता था. ठीक है? ओके, अच्छा, कितने लोगों के पास टेंशन फ्री लाइफ है? हेलो, नहीं है. ओके, अच्छा, कितने लोगों को लगता है कि अगले 5-6 साल में हम परफेक्टली यंग और हेल्दी हो जाएंगे? अच्छा, कुछ लोगों को लगता है कि हम अगले 5 years में और हेल्दी हो जाएंगे. ఎంతమందికి అనిపిస్తుంది నేను 5 సంవత్సరాల తర్వాత ఇంకా యంగ్ ఎనర్జెటిక్ అయిపోతాను? ఓకే, చాలా మందికి అనిపిస్తుంది. వెరీ గుడ్. సో బ్యాంక్లో 7 ఫిగర్స్ లేవు అంటే మనకు ఇది అవసరం ఉన్నది. డబ్బు ఎంతమందికి అవసరం? చాలా మందికి అవసరం. ఓకే, దీని యొక్క అర్థం ఏమున్నదంటే మనం డబ్బు సంపాదిస్తలేమా? హలో, డబ్బు కావాలి, కానీ ఇవాళ మనం సంపాదిస్తున్నాం కదా. पैसा चाहिए, लेकिन हम क्या आज नहीं कमा रहे? लेकिन हमें क्या चाहिए? और चाहिए एक्स्ट्रा इनकम. किसको किसको चाहिए एक्स्ट्रा మనీ? ఎవరెవరికి అవసరము? రైట్. సో ఈ బిజినెస్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ ఉన్నది ఎక్స్ట్రా మనీ. ఓకే, ఎక్స్ట్రా మనీ ఉంటే కొన్ని టెన్షన్స్ తగ్గిపోతాయి, అంతే కదా? हेलो, टेंशन फ्री लाइफ राहोच्चु. सो दूसरा, अगर पैसा एक्स्ट्रा ज़्यादा आने लगे तो हमारी लाइफ टेंशन फ्री हो सकती है. तो एक्स्ट्रा मनी के लिए, टेंशन फ्री के लिए ये एक बहुत ही बढ़िया रास्ता है. थर्ड है, कितने लोगों को गुड हेल्थ चाहिए? बहुत ही अच्छी हेल्थ चाहिए ना? ఎంతమందికి మంచి ఆరోగ్యం కావాలి? రైట్. సో ఇక్కడ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం గురించి మేము ఈ కాన్సెప్ట్లో ఉన్నాము. అండ్ ఫోర్త్, చాలా చాలా ఇంపార్టెంట్ విషయము, ఇవాళ మనం చేసే జాబ్, ప్రొఫెషన్, పని 6 months చేయలేదనుకోండి, ఎంతమందికి కంటిన్యూ ఇన్కమ్ వస్తుంది? హలో,
फिर एक बार हिंदी में पूछता हूं, अगर आप जो काम कर रहे हैं वो काम को 6 महीने नहीं किया, दुकान नहीं खोला, ऑफिस को नहीं गया, जॉब पे नहीं गया, कितने लोगों को कंटिन्यू मंथली आफ्टर मंथली इनकम आएगा? कोई है ऐसा? नहीं है। इसका मतलब क्या है कि हमारे पास फाइनेंशियल सिक्योरिटी नहीं है। क्या नहीं है? ఫైనాన్షియల్ సెక్యూరిటీ మన దగ్గర ఏం లేదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. ఇక్కడ రావచ్చు, ఈ ఆపర్చునిటీలో రావచ్చు. ఓకే, సో ఇట్లాంటివి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. నేను ఇట్లా రాసుకుంటూ పోతే 100 పాయింట్స్ రాయొచ్చు. ఎన్ని పాయింట్స్? 100. 100 పాయింట్స్ రాయొచ్చు. కానీ మన దగ్గర ఇవాళ చాలా టైం తక్కువ ఉన్నది. నేను అన్ని పాయింట్స్ కలిపి ఒకే పాయింట్ రాస్తా. ఇది అందరికీ చాలా ఇష్టమైన విషయము, ఇష్టమైన మాట. దానికి అంటాము డ్రీమ్స్ అంటాము. పెద్దగా రాస్తా. ఏమంటాము? ड्रीम्स. सपने हैं, कुछ ख्वाहिशें हैं जो हम पाना चाहते हैं. राइट, स्कूल डेज में, कॉलेज डेज में मूवीज को देखने के बाद जो फील होता है वो आज भी फील होता है. शादी के 10-15 साल के बाद होता है वैसा? मुश्किल लगता. कॉलेज डेज में अच्छा लगता, राइट. शादी के कुछ सालों के बाद मुश्किल लगता. लगता कि नहीं लगता? अभी आपको आसान लगेगा. तैयार है? तैयार है? ఓకే, సో పాయింట్స్ ఎన్నో ఉండొచ్చు, బట్ మెయిన్లీ ఈ 5 రీజన్స్ గురించి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. ఓకే, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలి, అండ్ గుడ్ హెల్త్ కావాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా వచ్చే జనరేషన్స్ గురించి, అండ్ మాకున్న కళలు అది ఫుల్ఫిల్ కావాలి, నిజం కావాలి. एक अच्छा घर हो, एक बढ़िया कार हो, फ्री फॉरेन ट्रिप हो, मैं वाइफ को एक 5 लाख का नेकलेस गिफ्ट करूं, मेरी वाइफ मेरे को एक 20 लाख की कार गिफ्ट करे. कैसा रहेगा? अच्छा रहता? इसके लिए आपको पैसा नहीं लगेगा. बोल सकते आप, अच्छा लगेगा कि नहीं लगेगा? यस और नो? थोड़ा जोर से. तो अभी बात शुरू करते हैं. ये सब अच्छा है, लेकिन करना क्या पड़ेगा? రైట్, అంతా బాగుంది, లేकिन ఏం చేయాలి? రైట్, మనం ఆల్రెడీ కొన్ని పనులు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? మనం అందరం కన్జ్యూమర్స్. మార్నింగ్ బ్రష్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? చెప్పకండి, పరేషాన్ అవుతుంది, పక్క వాళ్ళు చూస్తారు. ఓకే, అందరు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఓకే, सब लोग ब्रश कर रहे, सब लोग शैम्पू यूज कर रहे, कपड़े धुल रहे, बर्तन धुल रहे. అంటే మనం అందరం ఏమున్నాము? కన్జ్యూమర్స్. हम क्या है सभी? हेलो, जोर से. कंज्यूमर्स है कि नहीं? अच्छा, कंज्यूमर क्या करता है? इधर से सैलरी लाता है, इधर से दुकान वाले को देकर सामान खरीदता है. बराबर है? सैलरी తీసుకొస్తాడు, షాప్ ఆయనకి ఇచ్చేసి సామాన్ తీసుకుపోయి ఇంట్లో వాడుకుంటూ ఉంటాడు. అంతే కదా? ఇంకా ఏదైనా ఉందా? స్పెషాలిటీ ఏదైనా ఉందా? ऐसा कुछ भी नहीं. अब मैं आपको बोलता हूं कि आप जो एवरी मंथ खर्चा कर रहे हो, మీరు ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు, దాని నుంచి మీకు ఇన్కమ్ వస్తే తీసుకుంటారా? హలో, ఎస్. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ నుంచి మీకు ఒక మంచి ఇన్కమ్ రావచ్చు. ఓకే, సో ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఒక ఫార్ములా ఉన్నది. ఏం ఫార్ములా ఉన్నదంటే, ఇవాళ ప్రతి ఒక్క పెద్ద కంపెనీ ఆ ఫార్ములా మీద పనిచేస్తుంది. మీరు పేరు విన్నారా? एयरटेल. हेलो, सबको मालूम है ना? तो जोर से बोलो ना. मालूम है ना एयरटेल? एयरटेल क्या है? मिठाई का डब्बा है? क्या है? नेटवर्क. फोन है, फोन का कनेक्शन है, उसमें चिप रहता है, उतना ही है ना? ठीक है. गूगल पे नाम सुना? हेलो, పేరు విన్నారా? గూగుల్ పే ఏమున్నది? ఫండ్ ట్రాన్స్ఫర్ యాప్ ఉన్నది. అంతే కదా? ఓలా క్యాబ్ విన్నారా? అందరికీ తెలుసు కదా? రైట్. వీళ్ళందరూ ఏం చేసినారంటే పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఏం చేయలేదు. వాళ్ళు ఏం చెప్పినారంటే, మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. आप ऐप डाउनलोड कर लो, अपने दोस्तों को रेफर करो, आपको 50 रुपीज का फायदा होगा. कितने लोगों ने लिया? मैंने तो लिया. राइट.
तो ये फायदा जो है ये इसको बोलते हैं रेफरल बेनिफिट. क्या बोलते हैं? రెఫరల్ బెనిఫిట్ ఏమంటారు? రెఫరల్ రెఫరల్ బెనిఫిట్. మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి. ఇవాళ కూడా ఎయిర్టెల్ యాప్లో మీరు రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద ఇట్లా వస్తుంది. రీఛార్జ్ యువర్ ఫ్రెండ్, రీఛార్జ్ యువర్ అంకల్, రీఛార్జ్ యువర్ ఆల్ నోన్ పీపుల్, యూ విల్ గెట్ 40 రూపీస్ ఎక్స్ట్రా, రైట్? యూ విల్ గెట్ 50 రూపీస్ ఎక్స్ట్రా. అంటే ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీరు రీఛార్జ్ చేయండి మీకు మేము డబ్బులు ఇస్తాము. అంటే రెఫరల్ సిస్టమ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఫాలో చేసుకుని లాక్స్ అండ్ క్రోర్స్ టర్నోవర్ చేస్తున్నారు. ఓకే కదా? अर्थमैंदा? समझ में आ गया? अब वही काम अगर आप वेस्टिज के साथ करोगे तो यहाँ पे आप महीने का 50,000 रुपीज इनकम जनरेट कर सकते हो. हेलो, ठीक है? तो 50,000 रुपीज में आपको शायद मजा नहीं आया. मैं आगे 1 लाख की बात करता हूँ, फिर 1 लाख में आप कितनी ताली बजाते हैं मैं देखता हूँ. ओके, तो उसके लिए आपको समझना पड़ेगा हम सभी कंज्यूमर का नेचर. हम क्या करते हैं, एक जगह से सामान लेके आते जिसको रिटेल शॉप बोलते हैं. क्या बोलते हैं? రిటైల్ షాప్ అంటాం. రిటైల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక హోల్సేలర్ నుంచి సామాన్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు డీలర్ నుంచి, అండ్ లాస్ట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇది తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 40 రూపీస్కి తయారవుతుంది. ఇక్కడ ఎంఆర్పి ఉన్నది 100 రూపీస్, కస్టమర్ ఇచ్చి కొనుక్కుంటారు. 40 रुपए का सामान एमआरपी पे हम 100 रुपए में खरीदते. सबको पता है? ये सब प्रोसेस के लिए इधर एक एडवर्टाइजमेंट है. जब तक कोई फिल्म स्टार, कोई क्रिकेटर आकर एडवर्टाइज नहीं करता हम उसको टूथपेस्ट को लेते नहीं, सोप्स को लेते नहीं, यूज नहीं करते. ओके, सो ये प्रमोशनल कॉस्ट है. प्रमोशनल कॉस्ट में पूरा कंपनी 60% यूज कर रही है. एडवर्टाइजमेंट है, होलसेलर है, रिटेलर है, डीलर है, ये सबको पैसा जा रहा है. ओके, ट्रेडिशनल वे में ये सब सिस्टम चल रहा है. अभी मैं जो आपको बोल रहा हूँ इसको बोलते हैं डायरेक्ट सेलिंग. ఇప్పుడు నేను చెప్పబోయేది డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఇవాళది ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. కోవిడ్ తర్వాత చాలా మంది దీంట్లో సక్సెస్ అవుతున్నారు, చాలా మంది దీంట్లో ల్యాక్స్ లో సంపాదిస్తున్నారు. ఆ కంపెనీ ఆ ఇండస్ట్రీకి ఏమున్నది, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఓకే, సో మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో కనెక్ట్ కావచ్చు. డైరెక్ట్ సెల్లింग లో ఇక్కడ होलसेलर, रिटेलर, डीलर एवर ఉండరు, एडवर्टाइजमेंट లేదు, कुछ नहीं है बीच में. होलसेल, रिटेल एडवर्टाइजमेंट नहीं है. ये जो 60% पैसा जो यहाँ पे सेव हो गया, डायरेक्ट फैक्ट्री से कंज्यूमर को प्रोडक्ट मिल रहा है, बीच में 60% जो बच गया है वही आपको यहाँ पे इनकम के रूप में मिलेगा. రైట్, 60% అమౌంట్ ఏదైతే ప్రాసెస్ లో మిగిలింది అదే మీకు ఇన్కమ్ లో వస్తుంది. ఓకేనా? మీరు తీసుకోవచ్చా? ఇప్పుడు మీ ఇంటి ఖర్చులు నేను అనుకుంటా 4000 రూపీస్ ఉన్నది అనుకోండి ఒక ఫ్యామిలీకి. మీరు 4000 రూపీస్ సామాన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 50% బెనిఫిట్ వస్తుంది. ఎంత? 50%. హలో, 50%. ఎంత? 50%. 50% బెనిఫిట్ ఉన్నదంటే మీ గల్లీలో ఉన్న మామా షాప్, కాకా షాప్ వదిలేసి వెస్టిజ్ షాప్కి రావచ్చు కదా. हेलो, अगर आपको 50% का डिस्काउंट मिले या बेनिफिट मिले, इनकम आए, तो वो मामा, काका, अंकुल की दुकान छोड़ के वेस्टिज की दुकान पे आ सकते हैं. यस, आप आ गए, बढ़िया, समझ लो आप आ गए. आपने 6 लोगों को इसके बारे में बताया, 6 पीपल को बताया कि आप अपनी दुकान बदलेंगे तो आपको बहुत सारा फायदा मिलेगा. तो वो लोग भी यहाँ पे 4000 का सामान ले लेंगे, 24,000 का टर्नओवर हुआ, 24,000 टर्नओवर. రైట్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 2 to 3,000 వర్త్ రూపీస్ బెనిఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? సపోజ్ 2,000 రూపీస్ మీకు బెనిఫిట్ ఇక్కడ వచ్చింది. మీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రీ అవుతుంది. ఏమైతుంది? आपके प्रोडक्ट यहाँ पे पहले फ्री कर सकते. कोई दुकान है जहाँ पे आप प्रोडक्ट को फ्री कर सकते क्या? आपके गली में कोई दुकान है ऐसा? आपके एरिया में कोई सुपरमार्केट है, प्रोडक्ट फ्री हो जाएंगे? नो. वेस्टिज एक ऐसा प्लेटफॉर्म है जहां पे आप कुछ लोगों को रेफर करके आपका घर का खर्चा फ्री कर सकते हो. ओके, अब आगे ये 6 लोगों को हम ट्रेन करेंगे. 6 लोग अपने फ्रेंड्स, रिलेशन, जानने वाले, नहीं जानने वाले, राइट, 6 लोगों को रेफर करेंगे और वो भी दुकान बदलेंगे और 4000 का सामान खरीदेंगे तो आपको 8 से 10,000 का
इनकम हो सकता है. अच्छा है, రైట్. 8 to 10,000 రూపీస్ ఇన్కమ్ మీకు రావచ్చు. మీరు స్పెండ్ చేస్తున్నారు 4,000 మీ ఇంటి గురించి, కానీ మీకు రిటర్న్ వస్తుంది ఎంత? 8 to 10,000 రిటర్న్ వస్తుంది. మీ ప్రొడక్ట్ ఫ్రీ అయింది కదా, ఇంకా బ్యాంక్లో డబ్బులు వస్తుంది కదా, షాప్ బాగుంది కదా, చేంజ్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్. స్మార్ట్ పీపుల్. ఈ 36 పీపుల్ కూడా రైట్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అడోస్ పడోస్ అంటారు. ఇంకా 6 పీపుల్కి చెప్తే ఆల్మోస్ట్ ఇక్కడ 216 పీపుల్ అవుతున్నారు. 216 పీపుల్ షాప్ చేంజ్ చేసుకొని వాళ్ళకి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే 206 लोग अपने घर का खर्च पुरानी दुकान छोड़ के वेस्टीज दुकान से अगर ले रहे हैं तो यहाँ पे आपका इनकम 1,20,000 के ऊपर का मंथली हो सकता है. मैं आपको पहले बोला पार्ट टाइम में 50,000 कमा सकते हैं, आप इतनी ताली मारे. फिर मैं बोल रहा हूँ 1,20,000 कमा सकते हैं, फिर भी इतनी ताली मार रहे हैं. इसका मतलब आपको 50,000 एक्स्ट्रा नहीं चाहिए. राइट. तो ये अपॉर्चुनिटी है, बहुत ग्रेट अपॉर्चुनिटी है. इसमें इनकम के साथ ఈ ఇన్కమ్తో పాటు మీకు ఫ్రీ ఫారెన్ ట్రిప్ రావచ్చు. ఎంతమందికి ఇష్టం ఫ్రీగా ఫారెన్ ట్రిప్ పోయి రావాలి, ఎంజాయ్ చేయాలి? राइट. ओके. फ्री फॉरेन ट्रिप के साथ साथ आपको एक मिलता है कार फंड. आप बाहर जाओगे तो बहुत सारे रेड कार्पेट पे कारें खड़ी हुई है, तो वहां पे आप अपने मनपसंद की कार खरीद के ड्राइव कर सकते हो. उसका पैसा कंपनी हर महीना देते रहेगी. कैसा लगेगा? अच्छा लगेगा. మీ ఇష్టమైన కార్ కొనుక్కోండి, ప్రతి నెల డబ్బులు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఇప్పుడు మంచి కార్ కొనుక్కుంటున్నాము, మంచి ఫారెన్ ట్రిప్ వస్తున్నాము, కానీ మంచి ఇల్లు కూడా ఉండాలి కదా. మనకు కార్ ఎక్కడ పెట్టుకుంటాము? ఇంటి దగ్గర. ఒక మంచి ఇల్లు కూడా ఉండాలి. सो उसके साथ साथ आपको हाउस फंड से आप अपने मनपसंद का घर खरीद सकते हो. ओके. तो मैं समअप कर रहा हूँ, मेरा प्रेजेंटेशन यहाँ पे खत्म हो रहा है. मैं इतना ही बोलूंगा, अगर आप दुकान चेंज करोगे, మీరు షాప్ చేంజ్ చేసుకుంటే మీకు 1 लाख ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్తో పాటు ఫ్రీ ఫారెన్ ట్రిప్ వస్తుంది. ఫ్రీ ఫారెన్ ట్రిప్తో పాటు మీకు ఇష్టమైన కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ వస్తుంది. అంటే ఒక నార్మల్ వ్యక్తికి ఇన్కమ్ కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, ఇల్లు ముందు ఒక కార్ కావాలి, మళ్ళీ తిరిగి రావడానికి ఫారెన్ ట్రిప్ కావాలి, ఇంకా ఏదైనా కావాలా? ఆల్రెడీ మంచి ఆరోగ్యం అయితే ఇక్కడ వస్తుంది. गुड हेल्थ मिल रहा है, पैसा है, कार है, घर है, फॉरेन ट्रिप है, अच्छी हेल्थ है. और कुछ चाहिए? और भी कुछ चाहिए तो आपको जिन्होंने बुलाया उनसे मिल लेना. ठीक है. तो मैं मेरा टॉक यहाँ पे खत्म कर रहा हूँ. मैं इतना ही बोलूँगा कि ये जो अपॉर्चुनिटी है, जिन्होंने भी आपको इनवाइट किया है उनके साथ मिलिए, इसको रजिस्टर करिए आप अपना डिटेल्स देकर, और इसको सीखना पड़ेगा. लास्ट एंड पॉइंट क्या है? सीखना पड़ेगा. सीखने का काम क्या है? विनिंग टीम सिखाती है. ठीक है. मेरे पास नॉलेज नहीं था, నా దగ్గర నాలెడ్జ్ లేకుండే, కానీ విన్నింగ్ టీం ద్వారా నేర్చుకుంటూ నేను ముందుకెళ్ళినా, సక్సెస్ అయినా. సో నాకు సక్సెస్ చేసిన వ్యక్తికి నేను ఇప్పుడు పిలిపిస్తాను. మీరందరూ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కొట్టండి, వెల్కమ్ చేయండి. ఐఎమ్ ఇన్వైటింగ్ మై మెంటర్, మై అప్లైన్. మాకు ఎవరైతే ఈ మార్గం చూపెట్టారో జోర్సే. ओके. एक मिनट. तो उससे पहले हम हमारे बहुत ही जबरदस्त लीडर है यहाँ पे, बहुत दूर से आए हैं संगारेड्डी से, तो मैं उनको इनवाइट करूंगा. आपके जोरदार क्लैप से सत्यनारायण कुलकर्णी सर సో కుల్కర్ణి సార్ తో పాటు మన మెంటర్ ఇంద్రవీర్ సార్ కూడా వచ్చారు. సో ఇంద్రవీర్ సార్ గురించి జరా స్పెషల్ క్లాస్ హో జాయ్. రైట్. గుడ్ మార్నింగ్. నా పేరు సత్యనారాయణ కుల్కర్ణి. నేను ఒక బేసికల్గా ఇంజనీర్. నేను సంగారెడ్డిలో ఉంటాను. ఓకేనా. ఈ బిజినెస్ ఒక 3 years బ్యాక్ మీలాగానే ఒక లాస్ట్లో కూర్చొని ఓకేనా
ప్లాన్ చూసి ఉన్నాము, అంటే ఇండివిజువల్ చూసాం అనుకోండి, ఓకేనా. ఆ తర్వాత సింపుల్ విషయం అర్థమైంది. మొత్తం చెప్పింది ఏంటంటే జస్ట్ మనం రోజువారు వాడే ప్రొడక్ట్ యొక్క షాపు బ్రాండ్ చేంజ్ చేసి, ఓకేనా, అది వాడిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ పోతే టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతుందని చెప్పింది అదే కదా. అదే చేసుకుంటూ పోయాం. ఈ 3-4 ఇయర్స్ లోపల ఈరోజు మా టీంలో చాలా మంది కార్లు తీసుకుంటున్నారు, నంబర్ ఆఫ్ కార్స్ వచ్చాయి, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, ట్రిప్ తీసుకుంటున్నారు. ఏదైతే బోర్డు మీద చూపించారో అవన్నీ వాస్తవంగా మాకు మా టీంకు జరుగుతున్నాయి. ఓకే, కాబట్టి సేమ్ అవకాశం మీ చేతిలో ఉంది. ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చోండి, తెలుసుకోండి, అర్థమైనా అవ్వకున్నా జస్ట్ స్టార్ట్ చేయండి. మునిగేది ఏమీ లేదు, నా పెట్టేది లేదు, పెట్టించేది లేదు, నా మునిగేది లేదు, నా ముంచేది లేదు. ఇంతకన్నా సింపుల్ ఇంకో బిజినెస్ ఈ భూపర్ ఎక్కడ ఉండదండి. థ్యాంక్ యూ. हेलो फ्रेंड्स, हेलो मेरा नाम इंद्रवीर है और मैं ट्रेडिशनल बिजनेस में हूँ और ये बिजनेस मेरी वाइफ सतिंदर के साथ में कर रहा हूँ और आज भी अपने ट्रेडिशनल बिजनेस के साथ में पार्ट टाइम बिल्ड कर रहा हूँ, राइट. तो थैंक यू. चरण ने एक चीज और भूल गया है, उसमें से और एक चीज मिलती है, वो है रिकग्निशन. सबसे इंपॉर्टेंट पार्ट. 30-35 साल से हम ट्रेडिशनल बिजनेस में हैं, हमको कहीं पे भी रिकग्नाइज नहीं किया गया, राइट. बट एक यहाँ पे प्लेटफॉर्म है, जैसे ही हम फास्ट ट्रैक 8% गए हमारा रिकग्निशन स्टार्ट हो गया, राइट. और ये करते करते आज स्टेज जो है सो राइट हमारे पास है. तो ऐसी जिंदगी आप चाहते हैं, लेकिन इसके लिए आपको बहुत सारे काम करना पड़ेगा, बहुत सारी पढ़ाई करना पड़ेगा. करने के लिए तैयार है? वाओ, ग्रेट. तो ऐसी वो कोई भी चीज नहीं करना है जो इससे पहले आप अपने लाइफ में सीखे हैं, राइट. तो यहाँ पे एक ही काम करना है, विनिंग टीम हमको जैसे बता रहा है वही हमको करना है. यहाँ की पढ़ाई टोटली अलग है. हमको जाना है कोर, गोगेटर और हमने क्या करना है, पीएससी जो है सो फिल करना है. क्या आप करने के लिए रेडी है? अभी बहुत सारे लोग नए हैं, उनको पता नहीं है. तो एक काम करिए, जिसके साथ में भी आप आए हैं उनको बताइए ये 3 काम मैं कैसे कर सकता हूं, राइट. और ये अगर आप करेंगे तो आपकी जिंदगी के अंदर वो बदलाव आएंगे. क्या हम बताएं, राइट. जैसे अभी बताया 7 फिगर की बैंक बैलेंस ऑलरेडी इस बिजनेस के थ्रू है. अच्छा मेरे को एक चीज बताइए, कितने लोगों की लाइफ में ऐसा होए कि पिछले महीने जो हमने कमाया है वो खर्चा ही ना हो, फिर आने की तैयारी हो, तो कैसा रहेगा? बहुत बढ़िया. वाह. तो आपका फ्यूचर यहाँ पे आप अभी आने वाले लोगों को भी देखेंगे और यहाँ पे अभी देख भी रहे हैं, राइट. और इसके साथ साथ लाखों रुपए की इनकम अगर मंथली बेसिस पे आए तो कैसे रहेगा, राइट. तो इसके लिए सिंपल मैंने जो 3 काम बताए हमने वही किए, विनिंग टीम भी वही रेकमेंड करता है ऑल ओवर इंडिया. एंड इसके साथ साथ जहां जहां पे भी वेस्टीज है ऑलमोस्ट 10 कंट्रीज में सेम एक ही प्रिंसिपल के ऊपर हम काम करते हैं और वही करके हम आज ये सब चीजें फ्रीडम ले चुके हैं. अभी इसके साथ में पूछा था ट्रैवल करना किसको पसंद है? वाह. फैमिली के साथ में इंडिया में नहीं अब्रॉड करना है तो कैसे रहेगा? वेरी गुड. तो ऑलरेडी हम इस बिजनेस के थ्रू पहले सिंगापुर गए, फिर इसके बाद में दुबई गए, लंदन गए और पेरिस जाके आए और अभी आगे आने वाले टाइम में हम अभी ये तो अकेले जाके आए, कितने लोग हम सब मिलके चलेंगे. वाह. तो इसके लिए छोटे छोटे काम करना है, घर के प्रोडक्ट चेंज करना है, कोर जाना है, गोगेटर जाना है, अपना डेली एक्टिविटी का सर्कल भरना है. तो ये सब काम कर सकते हैं. तो वहां से लेके यहाँ पे आने तक आपको कोई भी नहीं रोक सकता है. सिर्फ रोकने वाला, जैसे हमारे एमडी साहब बोलते हैं, एक ही पर्सन है. वो कौन है? जो आज आपकी चेयर पे बैठा हुआ है, राइट. सक्सेसफुल भी यही बनाएगा और हमको कहीं आगे बढ़ने से भी वो एक ही पर्सन रोकेगा, राइट. तो अगर आप आगे बढ़ते हैं तो ये आपका जो है सो फ्यूचर है. नहीं है तो जो आप कर रहे हैं वो भी बहुत बढ़िया है, क्यों तो वो भी करने वाले हमको चाहिए. करेक्ट है. तो अब चॉइस आपके हाथ में है, आप क्या करना चाहते हैं. थैंक यू वेरी मच एंड बैक टू द होस्ट.